పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటి టీం జవహర్ నగర్ పోలీసుల సహాయంతో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 3 సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 40 కేజీలు పప్పిస్ట్రా, 10 గ్రాముల MDMA, 10,000 రూపాయల నగదు, ఒక వైఫై డాంగిల్ ను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ లో మొత్తం వీటి విలువ 45 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. మధ్యప్రదేశ్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో అమలు మీద ఇంకా డిఫరెంట్ గా ఫోకస్ చేయాల్సింది. ఉంటుంది దీన్ని పౌడర్ గా చేసి మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ ని పౌడర్ గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. దానివల్ల ఇది ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు, వికాస్ అని చెప్పేసి అలియాస్ ముఖేష్ అని. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు. ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది, ఇది మధ్యప్రదేశ్ రూట్, కొత్త రూట్. ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది. సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం. వీళ్ళను కూడా బీడీ యాక్ట్ లో కూడా డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది. కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ దీస్ పీపుల్. ఇది మనము హాట్ పర్సూట్ గా మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది టీజీ తెలంగాణ స్టేట్ లో. ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్ లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో యాక్టివిటీ జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చిన తర్వాత ఇక ఆటోలో కూడా పంపించడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోర్నర్ పిఎస్ లిమిట్స్ లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర అక్కడ డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్ లో. సో వీళ్ళు ఫర్దర్ ఇంటరాక్షన్ లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎవరున్నారు మీకు తెలుసున్నది ఆల్రెడీ. ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే ఎంటైర్ ప్రాసెస్ లో పట్టుకోవడానికి. సో కన్జ్యూమర్ దగ్గర నుంచి చేస్తే ఎవరు సప్లై చేసినా తెలుస్తుంది, సప్లై నుంచి చేస్తే ఎక్కడి నుంచి ఇతనికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుస్తుంది. సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్ లో ఒకవేళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు, అది అడుగుతాడు, సప్లై చేసేవాడు సప్లయర్ ఉంటాడు. ఈ రెండింటినీ మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ ని ఎంటైర్ నెట్వర్క్ మనకు స్టాల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎనీ ప్రాసెస్ ఈ చైన్ లో ఎక్కడైనా వీకెస్ట్ లింక్ ఎక్కడున్నా దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్ఓటి ఆఫీసర్స్ చేస్తున్నారు. సో అందుకోసం మీకు మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ us, because through him we can reach out to the supplier also, through him we can reach out to the transport facility also, through him we can understand how the network is spreading to different areas. ఎవరు కన్జ్యూమర్ స్టూడెంట్స్ ఉన్నారా, లేకుంటే యూత్ ఉన్నారా, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఫోకస్ గా ఆపరేషన్ చేసినందుకు నేను మా ఎస్ఓటి అధికారులను అభినందిస్తున్నాను. దీంట్లో ఎస్ఓటి అఫీషియల్స్, తర్వాత డిసిపి, ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా ఈ అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఈ 40 కేజెస్ పపిస్ట్రా, దీంట్లో MD
ఎంఏ 10 grams ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్స్. ఈ మొత్తం కలిపి 40 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్ లో సీజ్ చేయడం జరిగింది. ఒకళ్ళకి స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యింటే, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు తర్వాత సమ్ కాలనీస్ లో చేస్తున్నారంటే కొంచెం గేటెడ్ కమిటీ అనుకోండి, అంటే సమ్ కాలనీ సమ్ హౌసెస్ చేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి కాలనీ ఎల్డర్స్ ఇవన్నీ ఇంటరాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఈజీ స్ప్రెడ్ అయింది, చాలా ఈజీ స్ప్రెడ్ అయింది. కొన్ని ప్లేసెస్ లో కొన్ని రకమైన కల్టివేషన్ ఇల్లీగల్ కాదు, ఆ కల్టివేషన్ అనేది లీగల్ అయిపోయింది. ఆ ప్రోడక్ట్ ఇల్లీగల్ వచ్చి చేస్తున్నా కానీ కల్టివేషన్ కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయి, మెడికల్ పర్పసెస్ కానీ దేనికి కల్టివేషన్ అవుతుంటుంది. దాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇది ఇట్లా డ్రగ్స్ లాగా అమ్మడం జరుగుతుంది. కాబట్టి కలెక్టివ్ ఎఫర్ట్ గా మనం పెడితే ఇప్పుడు టెర్రరిస్ట్ కానీ ఈ కనెక్షన్ దీని మీద ఉంటుంది, చాలా డ్రగ్ పెడ్లింగ్ కానీ ఎనీ యాంటీ సోషల్ యాక్టివిటీ కానీ కనెక్టివిటీ ఉంటుంది. సో మీరు జస్ట్ డ్రగ్ అని కన్జ్యూమ్ చేస్తున్నారని కాకుండా దీనికి ఫర్దర్ గా ఎన్ని రామిఫికేషన్స్ ఉన్నాయి అవి మన అవగాహనలో ఉండాలి. ఇతను మనకు ప్రస్తుతం అయితే ఇక్కడ ఇతను ఇంకా మనం అతన్ని పికప్ చేయలేదు, మనం అరెస్ట్ చేయలేదు. మన దగ్గర వేరే దగ్గర ఉంటుంది, అది మనం పట్టుకున్న తర్వాత మన దగ్గర చేయలేదు. అతను సప్లయర్, అతను బేసికల్ సప్లయర్, వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇద్దరు. అది మేము వీల్ కమ్ టు యూ దిస్ టోటల్ వారు చెప్పింది ఏంటంటే మార్కెట్ వాల్యూ ఇంత ఉంటుందని చెప్పారు.